గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామీజీ, ఒక శ్లోకమా అది మంత్రమో తెలియదు, నేను అది కరెక్ట్ గా చెప్తున్నానని కూడా నేను అనుకోను, కానీ నేను మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తా. మంత్రం మనన ఇతిత్రాయ అని చెప్పి ఏదో ఉంటుంది కదా, అంటే దాన్ని బట్టి మంత్రం అనేది మనం లోపలనే మనన చేస్తూ ఉండాలి ఎప్పుడు అని అర్థం చేసుకోవాలా? ఏం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడ మంత్రం అనే మాట వచ్చేసరికి ఒక గురువు దగ్గర కొన్నాళ్ళు మనం సేవ చేసి ఆయన మెప్పు పొంది ఆయన వీడు సూటబుల్ అని అనిపించినప్పుడు, అర్హుడు అనిపించినప్పుడు ఇచ్చేది మంత్రం. మంత్రం మామూలుగా ఇవ్వబడదు, ఒక బీజాక్షరాలతో కలిపి ఇవ్వబడుతుంది. బీజ అక్షరం, దాని పేరు చూడండి ఎంత గొప్పగా ఉందో. అక్షరం అంటేనే నాశనం లేదు, బీజం అంటే గింజ. నాశనము లేని గింజను ఆయన మీ కర్ణస్థం అంటే మీ చెవులు వేస్తున్నాడు, దాన్ని మీరు కంఠస్థం చేస్తున్నారు. బయటికి చెప్పినప్పుడు ఇటు పోయేసింది బయటికి, అది మనస్సులోనే చేస్తున్నప్పుడు కంఠం నుంచి అది మీ హృదయ క్షేత్రంలో పోయి పడుతుంది. ఆ గింజ మీ హృదయ క్షేత్రంలో పోయి పడుతుంది. మీరు చేస్తున్న సాధన, దాని మీద ఉన్న విశ్వాసము అనే నీళ్లు ఎరువులుగా మారి ఆ మొక్క ఆ గింజ ఏ రోజో ఒక దినం మొలకెత్తి మొక్కై మొలకై మానై ఫలములను ఇస్తుంది అన్న అర్థంతో చెప్పి మీ హృదయ క్షేత్రం ముందు శుద్ధంగా ఉందా లేదా అనే దానికి ఆ కాలంలో గురువులు 7 ఏళ్ళు 10 ఏళ్ళు మా దగ్గర పనిచేయి, సేవ చేయి. ఆడి హృదయ క్షేత్రం మంచిగా లేకుండా ఈ గురువు దగ్గర ఈ మంత్రాలు నేర్చుకొని నేను వాడిని కొట్టేస్తా, వీడిని చంపేస్తా, ఇంత డబ్బులు సంపాదించుకుంటా అనే బుద్ధులు ఉంటే వాడికి ఆ మంత్ర ఉపదేశం చేయరు. ముందుగా అంతా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళని దగ్గరగా ఉంచి. వాడి మానసిక స్థితి ఏమి, వీడు లోక కళ్యాణం కోసం పనిచేస్తాడా, నేను ఇచ్చిన మంత్రాలని తన స్వస్వార్థానికి వాడుకుంటాడా? అందుకే పూర్వకాలంలో ఈ గురు శిష్య బంధం. పోగానే ఈ కాలంలో లాగా 10,000 డబ్బు ఇచ్చాను నాకు మంత్రమే అంటే ఇచ్చే కథలు కాదు అది. ముందు కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి, ఆశ్రమం కూర్చో, నా బట్టలు ఉతుకు, చెరుకు పోయి నీళ్లు తీసుకురా, అడవిలోకి పోయి దర్బలు తీసుకురా, కర్రలు తీసుకురా, యజ్ఞానికి వంట వండు, వచ్చిన వాళ్ళకు పెట్టు, కఠినంగానే ప్రవర్తిస్తారు. దీన్ని బట్టి శిష్యుడు గురువుని ఎంచుకోవడం కాదు, గురువే శిష్యుని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంచుకుంటున్నాడు గురువు. తన దగ్గర 10 మంది వస్తారు. ఆ 10 మంది యొక్క మెంటాలిటీస్ ఏమనేది గురువు ఇట్లా అబ్జర్వ్ చేస్తాడు. ఏం గురువు నాకే ఎప్పుడు చెప్తా, వీడి కోపిష్ట, వీడి కోపం తగ్గేంత వరకు వీడికి చెప్పకూడదు. ఇంకోటి అత్యాసపరుడు, ఎక్కువ తినేవాడు ఉంటాడు, వాడిని అబ్జర్వ్ చేస్తాడు. ఒరే ఎక్కువ తింటే నీళ్ళు సోమార్తనం పెరుగుతుందిరా, సాధన చేయాలంటే ఒక లిమిట్ గా ఉండాలిరా అని మెల్లమెల్లగా నేర్పించి వాడిని ఒక లైన్కు తీసుకురావాలి. ఇదంతా అయ్యి వాడు అర్హుడు అంటే వాని హృదయ క్షేత్రం ఇప్పుడు శుద్ధంగా ఉంది. అపవిత్ర భావనలు ఎప్పుడూ లేనప్పుడు వాని క్షేత్రం, హృదయ క్షేత్రం శుద్ధం. క్షేత్రం బాగుంటేనే కదా విత్తనం మొలుస్తుంది. విత్తనం ఎంత శక్తివంతమైనది అయినప్పటికీ అది మొలవాలంటే క్షేత్రం కూడా బాగుండాలి. ఈ రెండింటి కలయిక అయినప్పుడు అందుకే దాన్ని బీజాక్షర సమాయుక్త మంత్రము అని అంటారు. అందుకే ప్రతి మంత్రానికి ముందు వీటన్నిటికీ మూలమైన అక్షరాలకు మూలాక్షరాలు అకార ఉకార మకారాలు కాబట్టి ఔంకారంతోనే ప్రతి మంత్రము ఉంటుంది. ఔంకారం లేని మంత్రం మీకు ఎక్కడా కనపడదు కదా. కొన్ని చోట్ల ఈ ఔంకారంతో కలిపి అక్షరాలు, కొన్ని చోట్ల లేకుండా. పంచాక్షరి శివుడిది, అవును, ఔం నమ శివాయ అంటాం. అప్పుడు దాని పేరు ప్రణవ పంచాక్షరి, ప్రణవ సహిత పంచాక్షరి. ఔం నమో నారాయణ అన్నప్పుడు ఔం అక్కడ కౌంటింగ్ అష్టాక్షరి. అవును. ఔం నమో భగవతే వాసుదేవాయ అన్నప్పుడు ద్వాదశాక్షరి, అక్కడ కూడా ఔం పలకబడుతుంది. ఇక్కడ శివుని దగ్గర ఔం పలకబడలే. ఎంతన్నీ ఉన్నాయమ్మా విచిత్రాలు చూడు. మరి అహంకారం ఉండాలా అంటున్నానా నేనే? మరి అహంకారం లేని దేవుళ్ళు 2 ఉన్నారు. ఎవరు స్వామిజీ?
మరి చూడు, మరి ఆలోచించు. గణపత ఉం? గణపత ఔం గం గణపతియే నమః అంటాం. అంటాం. మరి ఆలోచించు. నా చిన్ని బుర్రకు తట్టడం లేదే. రామ్ అనే దాంట్లోనూ ఔం ఉంది. హ్మ్. ఔం శ్రీరామ ఎక్కడన్నా చూసావా? లేదు. సీతారామ, జానకి రామ, రఘురామ, ఆ. కౌసల్య రామ, దశరథ రామ, ఇంతే ఉంటాయి తప్ప హ్మ్. ఔం శ్రీరామ అని ఎక్కడ మంత్రం ఉండదు. అవును అవును. ఒకటికి చెప్పా, ఇంకోడు ఉన్నాడు ఇంకెవరు? చూ, దత్త భగవానుడు. ఓకే. ఆయనకు ద్రామ్ దత్తాత్రేయ అని వస్తుంది కానీ ఓం దత్తాత్రేయ ఉండదు ఎక్కడ. ఆహా. అంటే వీటి వెనకాల కూడా ఆంతర్యం ఏమైనా ఉందా అలా ఇదే ఉండకపోవడానికి? అర్థం. ఆహా. ద్రామ్ అంటున్నప్పుడు దాంట్లో అకార వచ్చేస్తుంది. ఉకార మకారాలు మూడు వచ్చేస్తాయి. వచ్చేసినాయి. అవును. రామ్ అంటున్నప్పుడు కూడా అదే వస్తాం. హ్మ్. అందుకే హనుమంతుల వారు ఈ ఏకాక్షర రామ్ రామ్ అంటే ఔం ఔం, ఔం ఔం. అనేది రోమాల్లో నింపుకోబట్టి అంతటి శక్తిమంతుడు అయిపోయినాడు. హ్మ్. ఒక్క మన మెదడులోనే 10,000 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. హ్మ్. 1.5 కేజీ బరువులో అన్ని న్యూరాన్స్ ఉంటాయి. అంతే. 60 కేజీల ఈ బాడీలో ఎన్ని కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా అంటే అది కణాలు. హ్మ్. ఇన్నిటినీ కూడా నీవు ఎప్పుడైతే ఓంకారమయం చేస్తావో ఆ. విశ్వంతో నువ్వు లయమవుతావు. హ్మ్. కలియుగంలో ఈ 70-80 ఏండ్ల, 100 ఏండ్ల, 120 ఏండ్ల మ్యాక్సిమం వయస్సులో కూడా ఆడు పుట్టినప్పటి నుంచి మంత్ర సాధనం, ఓంకార సాధనం చేసినా హ్మ్. అన్ని కణాలను నింపుకోలేడు. దైవానుగ్రహం ఉంటే హ్మ్. అది అవుతుంది. సంకల్ప శక్తి. హ్మ్. మంచి విషయాలు తెలియజేశారు. మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. మా ధన్యవాదాలు. గురుదేవుని కటాక్షం తల్లి. జై శ్రీమన్నారాయణ. జై లోకా శ్రీరామ్. సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.